ఈ లోకం ఒక అందమైన దేవుని సృష్టి. నడిపించేది పరోక్షంగా దేవుడే అయినా ప్రత్యక్షంగా మాత్రం మనిషి చేసిన పని. పూర్వం గౌరవం అనేది మనిషి చేసే ప్రవర్తనని బట్టి వచ్చేది, కానీ ఇప్పుడు పైసాని బట్టి వస్తుంది. నాకు తెలిసి నేను చూసిన మనుషులు రెండు రకాలు. ఒకటి సాటి మనిషిని మర్చిపోయి డబ్బును ప్రేమించే రకం. రెండు, డబ్బు అంటే నచ్చకపోయినా అవసరం కోసం ఆశపడే రకం. నాకు తెలియని ఇంకో రకం మీరు ఈ సినిమా ముగింపులో తెలుసుకునే మూడో రకం. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా. కళ్ళ ముందు కటిక నిజం, కానలేని గుడ్డి జపం. సాధించదు ఏ పరమార్థం, బ్రతుకును కానీయకు వ్యర్థం. స్వామి, ఎవరు చెప్పారు స్వామి నువ్వు ఉన్నావని? నువ్వు డబ్బున్న వాళ్ళతోనే ఉంటావు, అలాంటి పేదవాళ్ళతోన అస్సలు ఉండవు. రమ్మను, మా దగ్గరకు వచ్చి అడగమను నువ్వు ఉన్నావా లేవా. నువ్వు ఉన్నావో లేవో నీకే డౌట్ వస్తుంది. ఇంత ఉన్నప్పుడు అమ్మా నాన్నని తీసుకెళ్ళిపోయావు, ఇప్పుడు నా జాబ్ని నా ఇంటిని కూడా తీసుకెళ్ళిపోయావు. ఇంకా నేనెందుకు స్వామి? ఓ, నేను రోడ్ పక్కన కూర్చొని అడుక్కుంటుంటే చూద్దామన్నా. ఒక్క దూరాలు వాటలేదు, ఒక్కరికి మోసం చేయలేదు. నా చుట్టుపక్కల నలుగురు బాగుండాలని కోరుకునేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు కాదు. మన దేశంలో రాళ్ళని పూజిస్తారని నేను రాళ్ళన్నే పూజిస్తాను. దేవుడా, నువ్వు ఉన్నావు. దేవుడా, నువ్వు ఉన్నావు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. చెప్పండి. ఇంతకుముందు పేషెంట్ వచ్చాడు కదండి. రండి, కూర్చోండి. ఆ పేషెంట్ మీ తాలూకేనా జాయిన్ చేసింది? తీసుకొచ్చింది నేనే డాక్టర్. అంటే ఏమవుతుంది మీకు? నాకేం కాదు డాక్టర్, రోడ్డు మీద యాక్సిడెంట్ చూసాను, తీసుకొచ్చాను డాక్టర్. ఓకే, అంటే అతనికి బ్రెయిన్లో క్లాట్స్ అయినవి, ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. మరి ఆపరేషన్కి మరి ఏమంటారు మీరు? ఎంత దాకా ఖర్చు అవుతుండొచ్చు డాక్టర్? 4-5 lakhs దాకా అవుతుంది. 4-5 lakhs? ఇందులో 5 lakhs దాకా ఉంటుండొచ్చు డాక్టర్, ఆపరేషన్ చేసేయండి. అంటే ఎవరో తెలియదన్నారు కదా. ప్రాణం ముందు ఇది ఎంత డాక్టర్? అతను లేచిన తర్వాత అడిగితే ఏమని చెప్పాలి? ఒక మనిషి అని చెప్పండి డాక్టర్. మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే ఉంది. వ్యర్థం సాధించదు ఏ పరమార్థం, బ్రతుకును కానీయకు వ్యర్థం. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా.
ఏం చేసినావురా అక్కడ బిచ్చబనికి అంత మనీ ఏమైందిరా? ఇట్లా కాదురా, నేను ఆపదలున్నప్పుడు నన్ను మంచి కాపాడానురా. నలుగురికి సహాయపడి నేను మనిషిని అవుదామని. నువ్వు మారవురా. నీకు అర్థం కాదులే. దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టే కొన్ని కోట్ల మనుషులను సృష్టించాడు. ఒక మనిషే ఇంకో మనిషికి సహాయపడాలి. ఇది తెలిసిన ప్రతి మనిషిలో ఒక దేవుడు ఉంటాడు. ఇది నేను చూసిన మూడో రకం. డబ్బుని కాక మనిషిని ప్రేమించే ఇంకో రకం.